మా ఇంట్లో మాకందరికి ఏమైందో అస్సలు అర్థమైతలేదు. మా బావకైతే 10 రోజులు, 15 రోజుల దాకా కళ్ళొచ్చి ఉండే. అవి కళ్ళని తెలవలేదు. కళ్ళెర్రగా అయితాయి ఇక అప్పుడప్పుడు అని చెప్పేసి అయితే డ్రాప్స్ వేసుకుంటూ పోయిండు. తర్వాత అయితే ఇంక మా చిన్నోడికి బర్త్డే తెల్లారి నుంచి ఒక్కటే కళ్ళెర్రగానే. తర్వాత నాకు నిన్నటి నుంచి అయితే ఫుల్ స్టార్ట్ అయినాయి. ఇక మస్తు మంట, అసలు అంగుత కింద పడ్డట్టు అవుతుంది కన్ను. ఇక నొప్పి ఉంటుంది. ఇల్లు ఊడ్చినా తుడిచినా కూడా మనకైతే గుంజినట్టు అవుతుంది కన్ను అంతా. ఎందుకు ఇట్లా అవుతుందో కూడా అర్థమవుతలేదు. మంట కుచ్చుకపోయినట్టు అవుతుంది. ఒక్కరు తప్పితే ఒక్కరికి అయితే అవుతుంది. నేను మధ్య మధ్యలో గ్లాసెస్ పెట్టుకుంటున్నా, సన్ గ్లాసెస్. కానీ కాకపోతే ఏం చేస్తాం, అది పెట్టుకొని అయితే పని అయితే ఏనికి వస్తలేదు. అంత ఏందో కళ్ళు పోయినట్టు అనిపిస్తుంది. ఎన్ని డ్రాప్స్ అయితే వేసుకుంటున్నాం కానీ అయితే ఏదైతే యూజ్ అయినట్టు అయితే అనిపిస్తలేదు. మ్యాక్సిమం అయితే ఒక 5-10 డేస్ అయితే ఉంటాయట. మా చిన్నోడికి అయితే వచ్చినాయి బర్త్డే అప్పటి నుంచి ఇంకైతే తగ్గలేదు. కన్ను అయితే గుడ్డోన్ లెక్క అయిపోయింది వాడైతే. ఏం పరిస్థితిలో ఏమో. మొన్నటి దాకా అయితే దగ్గి తెచ్చిన నేనైతే మళ్ళీ ఈ కన్ను ఒకటి స్టార్ట్ అయింది నాకు. ఏం ఏం అర్థం కావట్లేదు. అసలు వేడిక ఏంటో కూడా తెలుస్తలేదు. సర్లే అని చెప్పేసి అనుకున్న లోపు మా అందరికి వచ్చినాక మా పాప ఒకతే ఉండే. పాపం దానికి కూడా ఈరోజు స్కూల్ నుంచి రాగానే అయితే కళ్ళు అయితే ఎర్రగా అయినాయి. ఈ కండ్ల కలకాలు ఏంటియో ఏందో అర్థమవుతలే. ఈ మధ్య అందరికి కూడా ఇట్లనే అవుతున్నాయట. ఇది నాకు తెలిసి మీరు కూడా అందరు జాగ్రత్త ఉండండి. అంటే ఈ వచ్చినప్పుడే మనం కొంచెం ముందు జాగ్రత్తనే. కండ్లు అనేటివి చూడద్దు. ఈ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇబ్బంది. ఎందుకంటే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకపోతే అసలు నడవది. పిల్లలకి ఏమైనా కూడా చూసుకోవాలి కదా. ఇక అట్లా అని చెప్పి ఇక టిష్యూకి అయితే తడుపుకొని అయితే ఇట్లా కళ్ళపైన అయితే పెట్టుకున్న. చల్లగా ఉంచాలంటే చల్లగా ఉంచితేనే కొంచెం తొందరగా హీట్ అనేది తగ్గిపోయి కళ్ళు అనేది మంచిగా అవుతాయట. అందుకని చెప్పేసి మన బావకు మొత్తం ఇట్లా తడుపుకుంటూ పెట్టిన నేనైతే. అందుకని చెప్పేసి ఇట్లా టిష్యూ అయితే కన్ను పైన వేసుకొని అయితే ఉండాలట. ఇక అట్లా అని చెప్పి టిష్యూ పెట్టుకొని అయితే ఇల్లు అయితే తుడుచుకుంటూ వచ్చి ఇక్కడ దోశలు అయితే వేస్తాను. అట్లనే కళ్ళు పెట్టుకొని చూస్తున్నారు కదా. అసలు ఒక్క కన్నుతోనే చూసినట్టు అవుతుంది. నాకు ఏందో గుడ్డోళ్ళు లెక్క. అసలు పాపం గుడ్డోళ్ళు ఎట్లుంటారో నాకు తెలియదు కానీ అనొద్దు కానీ పాపం మరి ఘోరం. ఇప్పుడైతే తెలుస్తుంది నాకు ఎట్లా ఉంటుంది పరిస్థితి అని చెప్పేసి. ఇదనమాట. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి.